మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 2026 మరి 2026లో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను, అదేవిధంగా మరి ఏ రాశుల వారికి సంతాన యోగం కలగబోతూ ఉంది అనేటువంటి విషయాలు, అదేవిధంగా ఏ రాశుల వారికి గృహ యోగము ఏర్పడబోతూ ఉన్నది అనేటువంటి విషయాలకై తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క 2026లో మరి ఎవరికి సొంత ఇంటి యోగము, సంతాన యోగము, వివాహ యోగాలు, ఇలాంటివన్నీ విషయాలకై మరి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు ఏమైనా ఎలాంటి సందేహాలున్నా, అంటే మీకు మీ జీవితంలో ఏర్పడినటువంటి కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు కావచ్చును, అదేవిధంగా మీ సమస్యలకై కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా మీరు కామెంట్ చేయండి. మీ సమస్యలనే మా ప్రశ్నగా తీసుకొని తప్పకుండా మీకుండేటువంటి సమస్యలకు అత్యంత అద్భుతమైనటువంటి సమాధానాలు ఇస్తూ మనము ముందుకు వెళదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక మాట, 2026 అయినా, 27 అయినా, 28 అయినా, గడిచినటువంటి సందర్భాలైనా కూడా మనము మన వ్యవహారిక నామము, జన్మనామము ఇవి ఏమిటి అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే, ఫలానా రమేషు అనేటువంటి వ్యక్తిది సింహరాశి అయితే మరి తను తులారాశి చూసుకుంటూనే ఉన్నట్టయితే, మరి సింహరాశి వారికి గడిచినటువంటి యోగాలు, రాబోయే యోగాలు తనకు పట్టించుకోకుండా ఇదే తులారాశిని పట్టుకున్నట్టుంటే మరి గడిచిన 2 సంవత్సరాల నుండి ఇబ్బందే. మరి తనది సింహరాశ, తులారాశ ఏ ప్రకారంగా చూసుకోవాలి? మరి వీరికి జన్మజాతక రీత్యా ఏర్పడేటువంటి ఈ మనకు యోగకరమైనటువంటి టైం ఎప్పుడు, బాధ కలిగించేటువంటి గ్రహం ఎప్పుడు, ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకొని తప్పకుండా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మారుతున్నటువంటి కాలానుసారే మనము కూడా తప్పకుండా మంచి విషయాలను తెలుసుకొని మన జాతకరీత్యా ఎలాంటి ఉద్యోగం చేస్తే బాగుంటుంది, ఎలాంటి వ్యాపారము, అసలు ఏం చేయాలి, అదేవిధంగా ఏ రాశిని వివాహం చేసుకోవాలి, ఏ రాశిలో జన్మించినటువంటి వారిని అనేటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలకై తప్పకుండా మన ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. మంచి రెమెడీస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. మరి 2026లో బంగారం రేటు కూడా పెరగనుందా, తగ్గనుందా అనేటువంటి విషయాలకై తప్పకుండా మీరు మన ఛానల్లో వీక్షిస్తూ ఉండండి. ఎస్పెషల్గా 2026లో మరి ముఖ్యంగా మిథున రాశి వారికి 2026 సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకోబోయే ముందుగా సంక్రాంతి శుభ ఆశీస్సులు, అదేవిధంగా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. దీనికి తోడు వాస్తవానికి కూడా పంచాంగ శ్రవణం అనేటువంటిది మనము ఎట్టి కోశాన కూడా ఉగాదే చూసుకోవాలి. కానీ మారుతున్నటువంటి ఈ పరిస్థితుల దృష్ట్యా చాలామంది కూడా అడగడం, చాలామంది మెసేజ్లు చేయడం ద్వారా ఈ 2026 పరాభావ నామ సంవత్సరానికి సంబంధించినటువంటి రాశి ఫలాలను చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఇందులో నేను 2గా డివైడ్ చేసి చెప్తున్నాను. మొదటి 6 నెలలు, తర్వాత 6 నెలలు అనేటువంటిది చూసుకోండి. మరి మొదటి 6 నెలలు ఒక తీరుగా ఉంటుంది, రెండవ 6 నెలలు మరొక తీరుగా ఉంటుంది. ఎందుకంటే ఈ పరాభవ నామ సంవత్సరంలో ఎవరైతే 1వ తారీఖు, 10వ తారీఖు, 28వ తారీఖు జన్మిస్తారో ఖచ్చితంగా వారి జీవితము 2026లో అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు జన్మిస్తారో కొంత డౌన్ఫాల్ మాత్రం తప్పదు. వారి ఇంట్లో కొంత విషాదాలు, బాధాకరమైనటువంటి సంఘటనలు మాత్రము తప్పవు. అది గమనించుకోండి. సో అదేవిధంగా మరి మిథున రాశి వారికి కొంత నెంబర్ 2లో జన్మించినటువంటి వారితో యొక్క మనకు లావాదేవీలు కానీ, లేదా కొంత మిథున రాశి వారికి ఇనుము రిలేటెడ్ అద్భుతంగా కలిసి వస్తుంది.
ఇనుము రిలేటెడ్ కానీ, మెడికల్ రిలేటెడ్ కానీ, ఇంకా ఫార్మా రిలేటెడ్ కానీ, రెస్టారెంట్ రిలేటెడ్ కానీ, ఇలాంటివి కొంత అద్భుతంగా ఉంటాయి. మార్కెటింగ్ రిలేటెడ్ ఆల్సో. సో అలాంటి మిథున రాశి వారికి మరి 2020 ఆగస్టు నుండి కూడా ఒక 3-4 సంవత్సరాలు ఇబ్బందికరంగానే ఉంది. సో 2025లో కొంత వెయిట్ పెరగడం కానీ, శుభకార్యాలు చేయడం కానీ, ఇంట్లో మీ పిల్లలలో ఎవరికైనా కులాంతర వివాహాలు చేసుకోవడం కానీ 24, 25లో లైక్ 23 ఆల్సో. సో ఇలాంటివి కొన్ని డిస్టర్బెన్సెస్ ఫ్యామిలీస్లో, హెల్త్ రిలేటెడ్ డిస్టర్బెన్స్, అందులో ముఖ్యంగా స్టమక్ రిలేటెడ్ కానీ, కాళ్ళకు సంబంధించింది కానీ, పార్ట్నర్షిప్లో ఉండేటువంటి వారికి విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు కానీ, భాగస్వామ్యాలలో కొంత అభిప్రాయ భేదాలు రావడం కానీ, భార్యాభర్తలలో కూడా కొన్ని అభిప్రాయ భేదాలు రావడం కానీ, లేదా వివాహం కాని వారికి వివాహం సెట్ అవ్వడం కావచ్చును. అదేవిధంగా సంతానం లేని వారికి సంతానం ఏర్పడినటువంటి దాఖలాలు కానీ 2025లో. సో 2026లో ఏమిటయ్యా అంటే తప్పకుండా మీకు రావాల్సినటువంటి ధనం రావడం కానీ, మిమ్మల్ని మోసం చేసినటువంటి వారే మీ వద్దకు సహాయానికి రావడం కావచ్చును. అదేవిధంగా 2026లో మిథున రాశి వారికి కొంత స్త్రీమూర్తులకు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సో మిథున రాశి వారికి భార్యాభర్తలలో కొన్ని గొడవలు అయితే తప్పవు. మిథున రాశి వారికి మీరు ఏదైతే మధ్యవర్తిత్వానికి వెళ్ళి ఒక సంతకం కావచ్చును, ఒక మాట కావచ్చును ఇచ్చినటువంటి దాఖలాలలో మధ్యలో మీరు ఇరుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది గమనించుకోగలరు. అదేవిధంగా తప్పకుండా మిథున రాశి వారికి కొంత అప్పులు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. చిన్నగా గొడవలు మాత్రం ఉండే పరిస్థితి ఉన్నది. మిథున రాశి వారికి 2026 ఆగస్టు తర్వాత స్థాన చలనము, ప్రదేశ మార్పులు, ఉంటున్నటువంటి ఉద్యోగంలో మార్పులు చేర్పులు కనబడుతున్నవి. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. నరఘోష నరదృష్టి మీకు అధికంగా ఉండబోతున్నది. 2026లో ఒక గవర్నమెంట్ రిలేటెడ్ నుండి ఒక పెద్ద ఇష్యూ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా 2026లో మిథున రాశి జాతకులకు ఈ యొక్క మంత్ చివరలో ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి ఎవరైతే మేము ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలి అని అనుకునేటువంటి వారికి బ్రేకప్స్ జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఈ యొక్క ఇయర్ ఎండింగ్లో. అదేవిధంగా మరి ఎవరైతే ముందుగా బాగా వెళ్ళారో వారికి కొంత బాధ, అంటే ఎవరినైతే అతిగా నమ్ముతారో వారి నుండే మీకు నమ్మక ద్రోహం కానీ, అదేవిధంగా కొంత ఇబ్బంది కలిగించేటువంటి సంఘటనలు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి మిథున రాశి వారు తప్పకుండా 2026లో ఎట్టి కోశాన కూడా మీరు గణపతికి సంబంధించినటువంటి ఆరాధన ఎంత చేస్తే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మిథున రాశి వారికి. అదేవిధంగా మిథున రాశి వారి గురించి ఇంకా అంటే వారి వ్యక్తిగత జీవితంలో ఒక వివాహము, మరి ఎవరిని వివాహం చేసుకోవాలి, మరి ఏ దిక్కులో నేను ఉండాలి, మరి ఎటువైపు ఉండేటువంటి ఫ్లాట్ కొనుక్కోవాలి, అదేవిధంగా మరి మా వ్యాపారంలో కొంత అభివృద్ధి లేదు అని అనుకునేటువంటి వారు ఇలాంటి వ్యక్తిగత విషయాలకై తప్పకుండా చక్కటి అడ్వైస్ తీసుకోండి మన వద్ద. అదేవిధంగా మీ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, జరుగుతున్నటువంటి సంఘటనలు ఖచ్చితంగా మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా మ్యాక్సిమం 100కు 99.9% నేను చెప్తా. అదేవిధంగా చెప్తూ ఉన్నాను. అందరికీ అమ్మవారి శుభ ఆశీస్సులు. చాలామంది వస్తున్నారు ఎక్కడెక్కడి నుండో క్లయింట్స్. చాలా సంతోషం. గురువుగారు మీ మాట విధానం మాకు బాగా నచ్చింది. మీరు మాట్లాడుతుంటే నాకు చూడాలని అనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలవాలా అనేటువంటి మాటలు, అదేవిధంగా నా మాట వినగానే వారికి ఒక ధైర్యం రావడాలు, మీరు చెప్పినవి జీవితంలో మా జీవితంలో అక్షరాల జరిగినవి అనేటువంటి విధంగా వీరు పాపం మనతో చెప్పడము, వారికి మంచి మంచి రెమెడీస్ ఇవ్వడము. నిన్న ఎక్కడ భీమవరం నుండి వచ్చారు, వెల్డింగ్ షాప్ అతనిది. తనకు సంబంధించి పాపం నిజంగా కొందరు చూస్తే ఎందుకో నాకు మనసుకు అత్తుకునే విధంగా మాట్లాడుతున్నారు. ఎంత ప్రేమగా అంటే అంత ప్రేమగా. మీ ప్రేమ అభిమానాలకు తప్పకుండా ఎప్పటికీ కూడా
కృతజ్ఞునై ఉంటాను మనస్ఫూర్తిగా కూడా చెబుతూ, మరి మిథున రాశి వారికి ఒక అద్భుతం ఏమిటి అంటే, మీరు ఆవుకు గరకను ఎప్పటికప్పుడు పెట్టడం ద్వారా మీ జీవితం అనేటువంటిది అద్భుతంగా డెవలప్ అవుతుంది. అదేవిధంగా పాలను త్రాగాలి మీరు. ఎప్పుడు పాలను దానం ఇవ్వద్దు, బియ్యాన్ని దానం ఇవ్వద్దు. అదేవిధంగా మీరెంత మీ తల్లితో ప్రేమగా ఉంటారో మీకు అంత ధనము రెట్టింపు అవుతుంది. తల్లి వయసుకు సంబంధించినటువంటి వారితో ప్రేమగా మాట్లాడినా, వారికి ఏమైనా కొనిచ్చినా మీకు నిజంగా మంచి యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. వారి దీవెనలు మీకు ఎల్లవేళలా ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలను తెలుసుకోండి. తప్పకుండా 2026లో బంగారం రేటు ఎట్లా ఉండబోతోంది అనేటువంటి విషయాలను ఫర్దర్ వీడియోలో తెలుసుకోండి. అదేవిధంగా మిథున రాశి వారికి ఇనుము రిలేటెడ్ బాగా కలిసి వస్తుంది. ద్వాదశ రాశులలో ఎవరైనా ముఖ్యంగా ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని మనం కాపాడితే తప్పకుండా ధర్మం మనల్ని కాపాడుతుందనే విషయాన్ని గమనిస్తూ, ధర్మబద్ధంగా మన ఆధ్వర్యంలో ప్రతి నెలలో చాలా తక్కువ అమౌంట్తో, చాలా అంటే చాలా తక్కువ అమౌంట్తో కేవలం 1000 రూపీస్ లోపే ఏకాదశ రుద్ర పారాయణాలు, అదేవిధంగా మృత్యుంజయ హోమాలు, రుద్ర హోమాలు, ఆయుష్య హోమాలు, అదేవిధంగా ఇంకను నవగ్రహాలకు సంబంధించినటువంటి పాశుపతము, అదేవిధంగా చాలా అద్భుతంగా సర్ప బలులు కూడా విశేషంగా జరుగుతుంటాయి. ఆశ్లేష సర్ప బలు, నరఘోష నరబాధ శత్రుబాధకై ప్రత్యంగిర అమ్మవారి, బగలాముఖి అమ్మవారి, కాలభైరవ స్వామి యొక్క హోమాలు ఎండు మిరపకాయలతో, ఇప్ప పువ్వుతో. సో ఇట్టి హోమాలలో కేవలం మీరు ఆన్లైన్లో పాల్గొనేటువంటి వారు కింద కనబడేటువంటి నెంబర్లో సంప్రదించండి. ఆల్ ద బెస్ట్.